నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను అమూల్య. ఇక నియామకాలు ఆంధ్ర వాళ్ళకు, నిలదీతలు మన వాళ్ళకు, ప్రమోషన్లు ఏపీ అధికారులకు, పరనిందలు తెలంగాణ అధికారులకు, అగ్రతాబులం వారికి, అవమానం మన వారికి. తెలంగాణ ఇరిగేషన్ శాఖలో అచ్చంగా ఆంధ్రుడి పెత్తనం నడుస్తోంది. ఆ పేను పెత్తనాన్ని కట్టబెట్టింది ఎవరో తెలుసా? ఇంకెవరు? సాక్షాత్తు రేవంత్ సర్కార్ వారు. ఇక కేసీఆర్ ఏనాడో హెచ్చరించారు, కత్తి పక్కోడిదే, పొడిచేటోడు మనోడని. అదే ఇప్పుడు అక్షరాల జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ అధికారులపైనే ఆంక్షలు అమలవుతున్నాయి. మన వారి మీద అంతులేని వివక్ష కొనసాగుతోంది. అన్నింటా ఆంధ్ర పెత్తనమే నడుస్తోంది. అడుగు తీసి అడుగేసినా, పెదవి కదిపినా, ఆఖరికి మెడ తిప్పినా నిఘా నీడ వెంటాడుతోంది. నోరెత్తవద్దు, మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వొద్దంటూ ఆదేశాలు జారీ అవుతున్నాయి. కాంగ్రెస్ సోకాల్డ్ ప్రజాపాలనలో రాష్ట్ర సాగునీటి పారుదల శాఖలో నెలకొన్న దారుణ పరిస్థితి ఇది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే రేవంత్ రెడ్డి ఏం డైలాగులు కొట్టాడు? పదవీకాలం ఎక్స్టెన్షన్లు ఉండవన్నాడు. ఎవరికి పదవీకాలం పొడిగించేదే లేదన్నాడు. మరిప్పుడు చేస్తుందేంటి? ఇష్టం వచ్చినట్టు ఆంధ్ర అధికారులకు ఎక్స్టెన్షన్లు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఎవడబ్బా జాగిరు మిస్టర్ రేవంత్? తెలంగాణ సీనియర్లను పక్కన పడేసి జూనియర్ ఆంధ్ర ఉద్యోగులను పల్లకి ఎక్కిస్తావా ఏం? తెలంగాణ ఇరిగేషన్ రంగం నీకు నీ మేనమామదా? అసలు తెలంగాణ ట్యాగ్లైనే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇప్పుడు ఆ నియామకాలను పట్టుకెళ్లి ఆంధ్ర వారి జేబులో పెడుతోంది రేవంత్ ప్రభుత్వం. ఇరిగేషన్ శాఖలో అడుగడుగునా ఏపీ స్థానికతకు చెందిన అధికారులకే పట్టం కడుతుంది. సర్కారు చేపడుతున్న నియామకాలు, బాధ్యతల అప్పగింతలను ఒకసారి పరిశీలిస్తే ఈ మ్యాటర్ క్లియర్గా తెలిసిపోతాయి. అన్ని నిర్ణయాల్లోనూ ఆంధ్ర అధికారులదే పైచేయి. మన ప్రాజెక్టులు ముందట పడకపోవడానికి కారణం కూడా ఆంధ్ర అధికారులే. అంతెందుకు, కీలక డేటా బయటకు రాకుండా కాళ్ళ కింద తొక్కి పెడుతుంది కూడా ఆంధ్ర బాబులే. ఇలా పక్క రాష్ట్రానికి మేలు జరిగేలా పనిచేస్తోంది రేవంత్ ప్రభుత్వం. ఇందుకేనా మనం తెలంగాణ తెచ్చుకున్నది? నీటిపారుదల శాఖలో ఇవాళ ఈఎన్సీ ఎవరు కూడా జర్నలిస్టులు అనుమతి లేకుండా కార్యాలయానికి రావద్దని ఒక నిరంకుశమైనటువంటి ఉత్తర్వులు జారీ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మొత్తం తెలంగాణ ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక మంది అధికారులకు ప్రమోషన్లు ఇచ్చి మొత్తం నీటిపారుదల రంగం మీద తెలంగాణ బిడ్డల సన్ ఆఫ్ ది సాయిల్స్ ఆ రోజు హరీష్ రావు గారు, కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుని చీఫ్ ఇంజనీర్గా అందరూ కూడా తెలంగాణ సంబంధించినటువంటి బిడ్డలకు ఆ రోజు ప్రమోషన్లు ఇచ్చి మొత్తం తెలంగాణ ప్రాంతానికి న్యాయం దక్కాలని ఆ రోజు చేస్తే ఈరోజు ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్ర అధికారి గతంలో తెలంగాణ నీటి హక్కుల మీద తీవ్రంగా వ్యతిరేకించినటువంటి ఒక ఆంధ్ర అధికారిని తీసుకొచ్చి ఇవాళ పెత్తనం పెట్టి ఇవాళ ఆదిత్యనాథ్ దాస్ అనుసరణలో మొత్తం ఈఎన్సీ ఆయన రాడార్లో పనిచేస్తా ఉన్నారు. ఆయన అనేక మంది ఆంధ్ర ఉద్యోగుల్ని ఇక్కడ డిప్యుటేషన్ పెట్టుకుని తెలంగాణ ఉద్యోగుల మీద ఇవాళ నిర్బంధాన్ని విధించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మొత్తం ఆంధ్ర ఉద్యోగుల పెత్తనాల వల్ల ఇవాళ కృష్ణా బోర్డుకు సంబంధించి కానీ మిగతా నీటి విషయంలో కానీ తెలంగాణకు సరైనటువంటి నీటి వాటా దక్కకుండా చేసేటువంటి కుట్రలో భాగంగానే ఇలా ఆదిత్యనాథ్ దాస్ పనిచేస్తుందనేటువంటి విషయం ఇప్పుడు అర్థమైందా? మనవేలితో మనకన్నే పొడుస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంతేకాదు, పక్కోడిచ్చిన కత్తిని కసిగా మన గొంతులో గుచ్చుతున్నాడు. మనం పేగులు తెగేదాకా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది పక్క రాష్ట్ర అధికారులను ఉద్ధరించడానికేనా అని నిరూపించింది రేవంత్ సర్కార్. మీరే చెప్పండి, ఏం చేయాలి ఈ దుష్ట కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ పాపిస్టి కాంగ్రెస్ పాలకులను?
రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ లివిల్ అందిస్తారు. లివిల్, మరి ఇరిగేషన్ శాఖలో ఆంధ్ర అధికారుల పెత్తనానికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? రాష్ట్రంలో తెలంగాణ స్వరాష్ట్రం సాధించిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యోగులకి, తెలంగాణ వారికే, తెలంగాణ వాదానికే ప్రియారిటీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యోగులని కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తవున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా ఆంధ్ర అధికారుల పెత్తనమే ఇవాళ మళ్ళీ రాష్ట్రంలో కొనసాగుతుంది. ప్రధానంగా నీటిపారుదల రంగంలో కీలకంగా ఉన్న పోస్టులన్నీ కూడా ఇవాళ ఆంధ్ర అధికారుల కన్సర్న్లలోనే నడుస్తున్నాయి. ఆ నీటిపారుదల శాఖ ముఖ్య సలహాదారుడుగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ గతంలో ఆంధ్ర ప్రభుత్వానికి స్పెషల్ సిఎస్ గా నీటిపారుదల స్పెషల్ సిఎస్ గా పనిచేశారు. అనుమనువున తెలంగాణ వ్యతిరేకంగా పనిచేశారు. తెలంగాణ ప్రాజెక్టులను, తెలంగాణ నీటి వనరులను అనుమనువున వ్యతిరేకించిన వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ నీటిపారుదల రంగానికి ముఖ్య సలహాదారుగా పెట్టుకోవడమే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుట్రను, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలోని వాళ్ళ ఎక్కడ చూసినా ఆంధ్ర అధికారుల పెత్తనమే మనకు రాజ్యం వెళుతుంది. ఇరిగేషన్ శాఖలో ప్రధానంగా ఈఎన్సీ పోస్ట్ నుంచి కింది స్థాయిలో ఉండే పోస్టులు కూడా ఇవాళ ఏదైతే హెచ్ఓడి పోస్టులు ఉంటాయో అవన్నీ కూడా ఆంధ్ర అధికారుల పెత్తనంలోనే ఇవాళ నడుస్తున్నాయి. తెలంగాణ అధికారులను ఇవాళ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ప్రధానంగా నీటిపారుదల శాఖలో కొనసాగుతుంది. ఇదేందని అడిగితే వారిని జైలు చేసి, వారిని ఇబ్బందులు పెట్టి, వారిని ఇతర ప్రాముఖ్యత లేని పోస్టులోకి బదిలీ చేసిన విషయం కూడా ఇటీవల జరిగిందన్న విషయం చెప్పక తప్పదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ అధికారులపైన ఆంక్షలు అమలవుతున్నాయి. వివక్ష కొనసాగుతుంది. అడుగు తీసినా, పెదవి కదిపినా ఎక్కడికక్కడ నిఘా నీడ వెంటాడుతుందంటూ కూడా ఇవాళ తెలంగాణ నీటిపారుదల రంగంలో పనిచేస్తున్న అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా నోరెత్తద్దు, మీడియాకి ఎలాంటి సమాచారం ఇవ్వద్దంటూ కూడా ప్రత్యక్షంగానే హుకుములు జారీ చేస్తున్న పరిస్థితి ఇవాళ జలసౌధలో కనిపిస్తుంది. ఇది కాంగ్రెస్ ప్రజాపాలన రాష్ట్ర నీటిపారుదలలో నెలకొన్న దుస్థితి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్స్టెన్షన్ దుమ్మెత్తిపోయడమే కాకుండా అధికారంలోకి వస్తే ఎవరికి ఇవ్వబోమని ప్రగల్భాలు పలికిన రేవంత్ సర్కార్ ఇప్పుడు అందుకు విరుద్ధంగా వివరిస్తుంది. సీనియర్లను పక్కన పెడుతూ జూనియర్లకు పట్టం కడుతూ అందలం ఎక్కిస్తుంది. ప్రభుత్వం తీరుపై ఇంజనీర్లు రగిలిపోతున్నారు. ఇప్పటికే పలువురు పరోక్షంగా సహాయ నిరాకరణ చేస్తుండగా ప్రాజెక్టు ప్రగతిని కుంటుపడుతున్నది. సర్కారుతో హామీతుని తెలుసుకునేందుకు అసోసియేషన్లు సైతం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖలో అడుగున ఏపీ స్థానికతకు చెందిన అధికారులకే పట్టం కట్టింది. సర్కారు చేపడుతున్న నియామకాలు, బాధ్యతల అప్పగింత చూస్తూనే తెలిసిపోతుంది. సెక్రటరియట్ తర్వాత అత్యంత కీలకమైన పోస్టు జాయింట్ సెక్రటరీ పోస్టు. ఇది నిబంధన ప్రకారం ఆ పోస్టులో ఇంజనీర్ ని నియమించాల్సిన అవసరం ఉంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా రెగ్యులర్ ఎస్సీ ఉండగా ప్రమోషన్ పొందని కనీసం డిపిసిలో సైతం లేని ఏపీ స్థానికతకు చెందిన ఓ ఈని నియమించి కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ను సమర్పించలేదనే సాకుతో తెలంగాణకు చెందిన ఈలకు, ఎస్సీలకు ప్రమోషన్లు ఇవ్వలేదు. వారి స్థానంలో మరో 5 ఇంజనీర్లను ప్రమోషన్ కల్పించగా అందులో 3 ఏపీ స్థానికత కలిగిన ఇంజనీర్లే కావడం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా కె శ్రీనివాస్, ఇతను ప్రమోషన్ రివ్యూ కొనసాగుతుంది. అయినప్పటికీ సదరు శ్రీనివాస్ ని సెక్రటరియట్ లో కీలకమైన జాయింట్ సెక్రటరీ బాధ్యతను అప్పగించి సూటిగా చెప్పాలంటే సిఈ హోదాలో పోస్టులో ఏపీ స్థానికత చెందిన ఈను నియమించి అలా కాంగ్రెస్ ప్రభుత్వం తన తెలంగాణ పైన ఉన్న వివక్షను మరొకసారి చాటుకుంది. ఇక ఈఎన్సీ జనరల్ గా విరమణ పొందిన రమేష్ బాబు సైతం ఏపీ స్థానికత చెందిన వారే. విరమణ పొందిన రోజునే ఆయన సర్వీస్ ను మరో 6 నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ ఎందరో మంది సిఈలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, వీరందరినీ పక్కన పెట్టి ఏపీ స్థానికత ఉన్న వారికి ఇవాళ అవకాశం కల్పించి అందలం ఎక్కించడం అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం తెలంగాణ ప్రజలపైన సోయి గాని, తెలంగాణ ఉద్యోగులపై ప్రేమ గాని లేదనేది మరొకసారి స్పష్టమైంది. అంతేకాకుండా ఏపీ స్థానిక చెందిన ఎస్సీగా ఉద్యోగ విరమణ పొందిన భీమ్ ప్రసాద్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓఎస్గా నియమించుకోవడం ఇందుకు నిదర్శనం. ఇరిగేషన్ లో మరో అత్యంత కీలకమైన పోస్టు ఆపరేషన్ మెయింటెనెన్స్ ఓఎన్ఎం సంబంధించింది. ఇది ప్రస్తుతం కూడా ఏపీ స్థానిక చెందిన మధుసూదన్ రావు ఇటీవల ఈఎన్సీగా నియమించింది. ఆయన కీలకమైన కరీంనగర్ ఈఎన్సీ గా సైతం అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సూర్యాపేట సిఈగా సైతం ఏపీ స్థానిక చెందిన నాగభూషణ్ రావును కాంగ్రెస్ సర్కార్ నియమించింది. ఇది పూర్తిగా తెలంగాణ ఉద్యోగులకి, తెలంగాణ వాసులకి ఇది ఒక గుదిబండగా మారింది. హైదరాబాద్ సిఈ పరిధిలో అవినీతి అక్రమాల పేరిట ఒకేసారి 106 మంది ఇంజనీర్లను కాంగ్రెస్ సర్కార్ బదిలీ చేసి అందులో గమ్మత్ ఏంటంటే ఆ సిఈ పద్ధతి తెలంగాణ ఇంజనీర్లను తప్పించి ఏపీ స్థానికత కలిగిన ఇంజనీర్లకు అక్కడ నియమించడం ఇతర కొసమెరుపు. అవినీతి అక్రమాలకు ఎన్ఓసీలు జారీకి సంబంధం లేని విధంగా అధికారులను సైతం అక్కడి నుంచి తెలంగాణ సర్కార్ తొలగించి
ఏపీ వారికి అందరం ఎక్కించిన చూస్తుంటే పూర్తిగా ఇవాళ ఏపీ పక్షాన ఏపీ ప్రభుత్వానికి వంట పాడుతున్నట్టు ఏపీ ప్రజలకే ఇవాళ పెద్దపీట వేస్తుంది, ఏపీ ఉద్యోగులకే పెద్దపీట వేస్తుంది. నాడు తెలంగాణ ఏదైతే నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్ తో ఏర్పడిందో తెలంగాణ ఏర్పడిన నీళ్లు నిధులు నియామకాలనే వ్యతిరేకంగా పనిచేస్తుంది. నీళ్లు ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి దారాదత్తం చేస్తుంది. నియామకాల్లో సైతం ఇవాళ తెలంగాణ ఉద్యోగులు ఉండాల్సిన చోట ఏపీ ఉద్యోగులకి వాళ్ళ పెద్దపీట వేసి వారికి కీలకమైన పోస్టులో బదిలీ చేస్తుంది. వాళ్ళ నీళ్ల విషయం తెలిసిందే, నిధుల విషయం తెలిసిందే, నియామకాల విషయంలో ఇదే తరహా జరుగుతుంది. నిధుల విషయంలో ఇవాళ ఆంధ్ర కాంట్రాక్టర్లకే పెద్దపీట వేస్తున్న ఒక అపవాదం ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వాళ్ళ మళ్ళీ ఉద్యమ కాలం నాటి రోజులు గుర్తు తెచ్చేలా ఉంది. వాళ్ళ తెలంగాణ ఉద్యోగులు మాట్లాడే భాష పైన మాట్లాడే యాస పైన కూడా అవహేళన చేసి వారి పై అధికారులు మాట్లాడడం విడ్డూరంగా వాళ్ళ స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా భాష పైన యాస పైన వాళ్ళ ఎటకారం మాటలు కాంగ్రెస్ అధికారంలో ఆంధ్ర అధికారులు చేస్తున్న ఘోరాన్ని వాళ్ళ తెలంగాణ ఉద్యోగులు జీవించుకోలేకపోతున్నారు. తెలంగాణ అడుగడుగునా దగా పడుతుంది. ఇవాళ అనేక రకాలుగా ఇవాళ తెలంగాణ ఇంజనీర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేది ఇవాళ చాలా బహాటంగా జరుగుతుంది. ప్రధానంగా ఇవాళ ఏపీ స్థానికత చెందిన అధికారులకు పెద్దపీట వేయడం ద్వారా ఏపీకి దోచిపెట్టచ్చు, ఏపీకి నీళ్లను తీసుకెళ్లి నీళ్లను తరలించచ్చు అనే ఒక కుట్రతోనే జరుగుతుంది అనేది కూడా ఒక అనుమానం వ్యక్తమవుతుంది. ఇవాళ పెద్ద ఎత్తున ఆలోచన ప్రధానంగా సలహాదారుడు తెలంగాణ నీటి వనరులపైన, తెలంగాణ భూగోళంపైన, తెలంగాణ రైతాంగం పైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ మొదటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆదిత్యనాథ్ అనే ఆంధ్ర వ్యక్తిని ఆంధ్రాకు వత్తాసు పలికి అనువున ఆంధ్రాకు గుత్తేదారిగా పనిచేసిన ఆదిత్యనాథ్ తీసుకొచ్చి తెలంగాణకు అడ్వైజర్ గా పెట్టడం అంటేనే ఇక్కడ తెలంగాణ ఆంధ్రాకు సరెండర్ అయిందనే విషయం వల్ల తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో ఒక ఆదిత్యనాథ్ తీసుకొచ్చిన తర్వాత అందరినీ కూడా హెచ్ఓడీలను కావచ్చు, ఈఎన్సీ నుంచి మొదలు పెడితే డిఈ దాకా వారినే తీసుకొచ్చి వారు కన్సర్న్లోనే పనులు చేయాలంటే వాళ్ళ తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టినట్టే, తెలంగాణ ఉద్యోగుల నోట్లో ఇవాళ మట్టి పోసినట్టే అవుతుంది తప్ప ఇంకోటి కాలనేది వాళ్ళ ఉద్యోగ సంఘాలు చెప్తే ఇది ఒక పక్కన పెడితే వాళ్ళ జలసౌదలో వరుసగా ఇటు నమస్తే తెలంగాణ టీవీస్ వరుస కథనాలు ప్రసారం చేయడంతో ఆంధ్ర ఉద్యోగులకే పెద్దపీట, ఆంధ్ర ఉద్యోగులకి అందలం ఎత్తిస్తున్నారని వరుస కథనాలతో ఇవాళ తెలంగాణ సంబంధించిన జర్నలిస్టులని జలసౌదలోకి పోకుండా ఇవాళ ఒక నిషేధితం చేశారు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో సైతం జరగలే, అలాంటిది ఇవాళ జలసౌదలో నిషేధం చేశారంటే తెలంగాణ రైట్. థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.